ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథము 126వ కీర్తన 1-2 వచనాలు. సియోనికి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, బబులోను చెరలోని భయంకరమైన బంధకాలు, శ్రమల రాత్రులు ముగిసి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను సియోనుకు తిరిగి రప్పించినప్పుడు వారి హృదయాలలో నిండినటువంటి ఆనందము, వారి నోటి నిండా పొంగిపొర్లిన నవ్వు మరియు ఆ దైవిక విడుదలను చూసి అన్యజనులు కూడా సృష్టికర్త మహిమను గుర్తించిన విధానమే ఈ లేఖనాల్లో అత్యంత మధురమైనటువంటి ఘట్టము. సృష్టికర్త తన ప్రజలకు తెచ్చినటువంటి విడుదల ఎంతో ఆశ్చర్యకరమైనది. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములను చేసెను అని చుట్టూ ఉన్నటువంటి అన్యజనులు సజీవ దేవుని మహాశక్తిని వారు గుర్తించిరి. భూలోకపు శక్తులు చేయలేని కార్యాన్ని పరలోకపు తండ్రి ముగించెను. మన జీవితాలలో జరిగే విడుదలలు ఆయన నామ మహిమనే చాటును. శోధనల చెరను తుంచి రక్షించిన దేవుని దయా సంకల్పము లోకమంతటికి ఆయన సార్వభౌమాధికారిని ఎలుగెత్తి చాటును. దక్షిణ దేశమున ఎండిన ప్రవాహములు మళ్లీ పొంగుపారు రీతిగా యెహోవా ఇంకా చెరబట్టబడిన మా సహోదరులను తిరిగి నడిపించుమని మొరపెట్టిరి. విడుదల పొందిన భక్తులకు బంధకాలలో ఉన్న వారి కొరకై కన్నీళ్లతో ప్రార్థించే పరిశుద్ధమైన ఆత్మీయ బాధ్యత కలదు. కన్నీళ్లతో విత్తువారు నవ్వుతో కోయుదురు అన్న నిత్య సత్యము ప్రార్థించే ప్రతి విశ్వాసికి కొండంత ఆశా కిరణము, అభయహస్తము. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములను చేసెను అని అన్యజనులు చెప్పుకొనేలా దేవుడు నీ జీవితంలో విడుదల ఇచ్చిన తరువాత ఇంకా చెరపట్టబడిన వారి కొరకు నీవు బాధ్యతతో ప్రార్థిస్తూ ఉన్నావో లేదో పరిశీలించుకోవలసిన సమయము ఇది. పాపపు బంధకాల నుండి, శోధనల చెర నుండి దేవుడు నిన్ను విడిపించి నీ నోటి నిండా నవ్వును నింపిన తరువాత నీవు పొందిన విడుదలను కేవలం నీ స్వార్థ ఆనందానికే వాడుకుంటూ ఇంకా సమస్యల్లో, అనారోగ్యాల్లో, వేదనలో ఉన్న ఇతరులను మర్చిపోతూ ఉన్నావా? దేవుడు ఇజ్రాయేలును బబులోను చెర నుండి విడిపించింది కేవలం వారు ఆనందించడానికే కాదు, అన్య జనులలో ఆయన శక్తిని ప్రకటించడానికి మరియు ఇంకా చెరలో ఉన్న తమ వారి కొరకు ప్రార్థించడానికే సిద్ధముగా ఉండుము. ప్రార్థించండి, మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.